అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్ తర్వాత ఇస్లాంలో ముఖ్యంగా కొన్ని హదీసు పుస్తకాలని ఆదర్శంగా తీసుకుంటారు. ఖురాన్ని అర్థం చేసుకోవడం కోసం, ఖురాన్ యొక్క డీటెయిల్స్ని తెలుసుకోవడం కోసం, ఖురాన్ యొక్క వివరణని తెలుసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసం, అర్థం చేసుకోవడం కోసం ఈ యొక్క హదీసుల వైపు చూస్తారు. మరి ఈ యొక్క హదీసులు అంటే ఏమిటి అంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ని ఏ విధంగా పాటించారు, మరియు ఆయన ఏం చేయమన్నారు, ఏం చేయొద్దన్నారు, ఏం చేశారు, ఏం చేస్తూ ఉండగా మౌనం వహించారు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి సహబాలు ఎవరైతే చెప్పారో వాటిని హదీసులు అని అంటారు. అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కార్యాలు. వీటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క అనుమతి లేనిది తన యొక్క పెదాలను కూడా కదపడు అని. అంటే అల్హమ్దులిల్లాహ్, అంటే ఆయన ఏదైనా దైవ కార్యం గురించి చెప్పాలి అంటే కనుక అది అల్లాహ్ తరపు నుండే అవతరిస్తుంది, ఆయన పనులు చేస్తారు అని. మరి ఇలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశాలు, ఆజ్ఞలు, పనులు, వీటిని హదీసులు, మరి ఖురాన్ని వివరించే వాక్యాలు, వీటన్నిటిని కూడా ఈ యొక్క హదీసుల్లో పొందుపరిచారు. ఈ యొక్క హదీసులు ముఖ్యంగా మనం తీసుకునే ఎక్కువగా హదీసు గ్రంథాలు ఏమిటి అంటే, ముఖ్యంగా ప్రధానంగా అథెంటిక్గా అన్ని రీసెర్చ్లు చేసి అందరూ కనుక ఒప్పుకున్నటువంటి హదీసు గ్రంథాలు ఇవి: బుఖారీ హదీసు గ్రంథం, ముస్లిం హదీసు గ్రంథం, తిర్మిజీ హదీసు గ్రంథం, అబూదావుద్ హదీసు గ్రంథం, ఇబ్నే మాజా హదీసు గ్రంథం, నసాయి హదీసు గ్రంథం. మరి ఇవి కాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైతేనేమి ఈ యొక్క హదీసుల్లో ఖురాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఖురాన్లో నమాజ్ చేయమని ఉంది, ఎలా చేయాలో తెలియాలి అంటే ఈ యొక్క హదీసుల్లో, అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో ఈ యొక్క హదీసుల్లో దొరుకుతుంది. వజూ చేయమని ఖురాన్లో ఉంది, ఉపవాసం ఉండమని ఖురాన్లో ఉంది, హజ్ చేయమని ఖురాన్లో ఉంది, ఉమ్రా చేయమని ఖురాన్లో ఉంది, జకాత్ ఇమ్మని ఖురాన్లో ఉంది. అది ఎలా చేయాలనేది మనకి ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతుంది అన్నమాట. అలా ఖురాను హదీసులు రెండింటి ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. అందుకే రెండు కూడా ఇంపార్టెంటు. అందుకే అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి, ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో దాని నుంచి మీరు ఆగిపోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైతే నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మీరు మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులు మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.